Sorry ass DJ. బైక్ పార్కింగ్కి కార్ పార్కింగ్కి ప్లేస్ అయితే చాలా ఉంది. నేను ఎక్కడున్నాను అనుకుంటారా? అదిగో చూడండి, రెయిన్బో వాటర్ పార్క్. ఇది వచ్చేసి జంబల్ మడుగులో ఉందన్నమాట. సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీ ఫ్యామిలీతో ఎంచక్క టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక సూపర్ ప్లేస్ అనమాట. కాబట్టి ఈ రెయిన్బో వాటర్ పార్క్లో ప్రైస్ ఎంత, టైమింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. ప్లస్ అక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయో చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో స్టార్టింగ్లో వచ్చినట్టయితే మీకు ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. చూసారా రష్ ఎలా ఉందో? సండే కదా, ఈరోజు ఫుల్గా అయితే ఉంది. నేనైతే ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి 6 టికెట్లు అయితే తీసుకున్నాను. చూడండి, టికెట్స్ అయితే ఇలా ఉంటాయి. రెయిన్బో వాటర్ పార్క్. ఇప్పుడు మీకు కౌంటర్ దగ్గర చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎంట్రీ టికెట్ వచ్చేసి 300, విజిటింగ్ టికెట్ వచ్చి కేవలం 100. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యాక్టివిటీస్ చేయలేరు, వాళ్ళ కోసం జస్ట్ విజిటింగ్ టికెట్ అనమాట. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 4 PM అనమాట. ఇంకోటి ఉంటుంది, అది 4 PM టు నైట్ 9 PM వరకు ఉంటుందన్నమాట. సో ఫైనల్గా టికెట్స్ అయితే ఇలా ఉంటాయి. ఇది ఎంట్రీ అనమాట. చూడండి, ఎంట్రీలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టికెట్స్ని మన చేతులకు ఒక బ్యాండ్ లాగా వేస్తారనమాట. ఇతను మా అన్న వాళ్ళ అబ్బాయి. చూడండి, ఈ అబ్బాయికి వేస్తున్నారు కదా, ఇలా బ్యాండ్ వేసి మీకు లోపలికి పంపించేస్తారనమాట. ఇక్కడైతే క్రౌడ్ చాలా ఉంది. మ్యాక్సిమం మీరు రావాలనుకుంటే 9:30 కల్లా ఇక్కడికి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒకసారి నేను మీకు ఎంట్రీలో ఎలా ఉందో చూపిస్తున్నాను. ఆల్రెడీ ఫుల్గా జనాలు ఉన్నారు. ఎంట్రీ అవ్వగానే మీకు రైట్ సైడ్లో టీషర్ట్ 50, షార్ట్ ప్యాంట్స్ లాకర్స్ అనేవి ఉంటాయన్నమాట. వీళ్ళకి అమౌంట్ పే చేస్తే మీకు అవి రెంటెడ్గా ఇస్తారనమాట. మ్యాక్సిమం క్యాష్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఫోన్పే అనేవి కొన్నిసార్లు సర్వర్ ఉండవు. మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి వీలైనంత వరకు క్యాష్ తీసుకోండి. వీళ్ళ దగ్గర లాకర్ రూమ్స్ ఉంటాయి. మీకు సంబంధించిన మొబైల్స్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఏమైనా తీసుకెళ్తే మీరు లాకర్ రూమ్లో పెట్టుకోవచ్చు అనమాట. లాకర్ కీ ఇప్పించుకొని మీకు రైట్ సైడ్లో జెంట్స్ టాయిలెట్ ఉంటుంది, లేడీస్కి సపరేట్గా ఉంటుంది. దీంట్లోనే లాకర్స్ అనేవి ఉంటాయి. సో లోపల అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు మనకు లాకర్ కీ ఒకటి ఇస్తారు. మా కీ నెంబర్ వచ్చేసి 4. సో లాకర్స్ దగ్గర ఒక స్టిక్కర్ అనేది ఉంది, దాని మీద ఇంకో నెంబర్ ఉంటుంది అనమాట. మా లాకర్ ఎక్కడుంది? సో ఇది 4. సో దీంట్లో మన వస్తువులన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చాలా ప్లేస్ అయితే ఉంది, పర్లేదు. మీరు ఒక 4-5 బ్యాగ్స్ అయితే పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న రూమ్స్ అనేవి ఉన్నాయి. రూమ్స్లలో మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. రైడ్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా లెనిన్ డ్రెస్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంటి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు, లేదంటే వీళ్ళు రెంటెడ్ అయినా ఇస్తారు. సైజు సరిపోదేమో అనే డౌట్ ఉంటే మీరు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు డ్రెస్ చేంజ్ చేయడానికి ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వీటికి సంబంధించిన లాకర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. లాకర్ ప్రైస్ అనేది 100 రూపీస్ తీసుకుంటారు. మనం రిటర్న్ ఇచ్చినప్పుడు మనకు 80 అనేది రిటర్న్ ఇస్తారు. సో మనకు ఒక లాకర్ అనేది 20 రూపీస్ పడుతుంది అంట. చలో రైట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చిన్నపిల్లలు అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కింద పూల్లో ఉంటే వాళ్ళు స్టెప్స్ ఎక్కి పైనుంచి హాయిగా స్లైడ్స్ అయితే చేస్తున్నారు. చాలా బాగుందన్నమాట. మెయిన్గా పిల్లల కోసం ఇది పెట్టారు. అదిగోండి, మా అన్న వాళ్ళ అబ్బాయి చూడండి ఎలా వస్తున్నాడో. ఇతనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట.
సో మీ ఫ్యామిలీలో కూడా చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒక సండే ఇక్కడ విజిట్ చేయండి, చాలా అయితే బాగుంటుంది. సో ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఆ రైడ్స్ దగ్గర ఇద్దరు ఉంటారనమాట, ఇక్కడే వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తారు, ఎందుకంటే ఒకేసారి వెళ్తే అందరికీ దెబ్బలు తగులుతాయి కదా, అలా అందుకోసం కింద కూడా అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కిందికి వచ్చే వాళ్ళని సైడ్లకు పంపించేస్తారు. రైడ్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకాస్త ముందుకు వస్తే మనకు స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. ముందే మెన్షన్ చేస్తున్నాను, ఇది వేవ్ పూల్ అయితే కాదు, జస్ట్ నార్మల్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది కూడా హైట్ చాలా తక్కువ ఉంటుంది, చిన్నపిల్లలు ఈజీగా ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రౌండ్ షేప్లో 360 డిగ్రీస్లో కొన్ని రింగ్స్ ఉంటాయన్నమాట. అవి రెయిన్బో కలర్స్లో ఉంటాయి. దాంట్లోంచి ఫుల్గా వాటర్ అనేది పడుతూ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో తర్వాత నాకు ఇక్కడ పర్సనల్గా బాగా నచ్చింది వచ్చేసి ఇదనమాట, పైనుంచి వాటర్ పడతాయి. ఇవి నిమిషానికి 2 సార్లు పడుతూ ఉంటాయి అనమాట. భలే ఉంటుంది చూడండి. ఆ తర్వాత పెద్దవాళ్ళ కోసం ఉన్న ఆ 2 రైడ్స్ అయితే నేను చేశాను. స్టార్టింగ్ రైడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. పైనుంచి గిర్రని తిరిగి ఈ వాటర్లో పడేస్తుంది అనమాట. ఇదైతే కొంచెం అడ్వెంచర్స్గా ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే 2 రైడ్స్ ఉండడం వల్ల చాలామంది జనాలు దాని చుట్టే ఉన్నారు. కొంచెం టైం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది మనం. సెకండ్ వచ్చేసి స్లైడింగ్. ఆ తర్వాత మీకు రైట్ సైడ్లోనే లోపలే ఫుడ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మీకు గోపీ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఫాస్ట్ ఫుడ్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. ఎక్స్ట్రాగా తందూరిలో చికెన్ వింగ్స్, చికెన్ లాలీపాప్స్ కూడా ఉంటాయి. సో ఇవేం వద్దు అని మీరు అనుకుంటే మీకు బిర్యానీస్ కూడా ఉంటాయన్నమాట. కాకపోతే బిల్ ఇక్కడ తీసుకొని మీరు అక్కడ ఇస్తే వాళ్ళు ఈ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు మీకు చేసిస్తారనమాట. కాకపోతే చాలా టైం తీసుకుంటారు. ఒక్కసారిగా అందరు జనాలు రావడం వల్ల చాలా లేట్ అయితే అవుతుంది. మేమైతే బిర్యానీస్ తీసుకున్నాము. బాక్స్ మాకు 200 రూపీస్ పడింది, ఇదే బిర్యానీ బాక్స్. సో ఇన్ కేస్ మీరు ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీస్తో వచ్చినా బై చేసిన ఫుడ్ని ఇక్కడ తినడానికి డైనింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే అరేంజ్మెంట్ అయితే భలే ఉందన్నమాట. సో ఈ బిర్యానీ బాక్స్ చూస్తున్నారు కదా, ఇదైతే 200 పడింది. దాంట్లో రైతా, పెరుగు చట్నీ అయితే. మా అన్న వాళ్ళ అబ్బాయి అయితే స్పైసీగా ఉందంటున్నాడు, చూద్దాం, నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుందో. సో నేనైతే అలా ముద్ద నోట్లో పెట్టుకోగానే అనిపించింది టూ మచ్ స్పైసీ ఉంది. మసాలా స్పైసీ కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటే బిర్యానీని కొంచెం అవాయిడ్ చేయండి, లేదంటే కొంచెం లైట్గా తినండి. నేనైతే పెరుగు వేసుకుని లైట్గా తినేసాను. సో ఫుడ్ అనేది తినేసిన తర్వాత మళ్ళీ నేను మా అన్న వాళ్ళ అబ్బాయి కొన్ని రైడ్స్ అయితే స్టార్ట్ చేసాం. సో తిన్న తర్వాత అయితే ఎక్కువ రైడ్స్ చేయలేకపోయాం, కానీ నాకు ఇష్టమైన ఆ లైన్ వాటర్ దగ్గరికి అయితే పదే వెళ్ళాం. ఇక్కడ అన్ని దానిలో కూడా నాకు బాగా నచ్చింది అయితే ఇదే అనమాట. సో ఈ వీడియోకి అంతే గైస్. ఇక్కడ పెద్దవాళ్ళు చేసే యాక్టివిటీస్ అనేవి పెద్దగా లేవు, 2 మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ చిన్నపిల్లల కోసమే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్తో అయితే ఎక్కువ ఎంజాయ్ చేయలేం, మినిమం ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇది బాగా సూటబుల్ అవుతుంది. ప్రైస్ అనేది ఇంకోసారి చెప్తాను చూడండి, పర్ పర్సన్ 299 పడుతుంది. వీలైనంత వరకు క్యాష్ తెచ్చుకోండి, ఫోన్పే మటుకు అవాయిడ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.